రంజాన్ పండుగ సందర్భంగా మీరాలం మండి ఈద్గా మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగ ప్రత్యేక నమాజు దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని వెల్లడించారు. పురానాపుల్, కామటిపుర, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా వైపునకు వచ్చే వాహనాలను బహదూర్పుర క్రాస్ రోడ్స్ దాటి అనుమతించారు. ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను జూ పార్క్ ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలి. శివరాంపల్లి, దానమ్మ హాట్స్ వైపునకు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్ క్రాస్ రోడ్స్ వైపు నుంచి ముందుకు వెళ్లనివ్వరు. వీరికి మోడ్రన్ సామిల్, మీరాలం ఫిల్టర్ బెడ్, సూఫీ కార్స్ వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు. కాలాపత్తర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోచీ కాలనీ, బహదూర్పుర, శంషీర్గంజ్, నవాబ్ సాహెబ్ కుంటా వైపునకు పంపుతారు. ప్రార్థనలకు వచ్చే వారికి భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో స్థలం కేటాయించారు. పురానాపుల్ నుంచి బహదూర్పుర వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో ప్రార్థనలు జరగనున్న సందర్భంగా ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలను అనుమతించారు. వాహనాలు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ముఖ్యమైంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసం 9వ నెల, 10వ నెల షవ్వాల్. ఈ నెల ప్రారంభ రోజున ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈద్ జరుపుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 9న సౌదీ అరేబియా, యుఏఈ, భారత్, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్తో పాటు ఇతర దేశాల్లో నెలవంక దర్శనం కాలేదు. ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం ఒక నెల 29 లేదా 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ నేపథ్యంలో గత నెల మార్చి 11న ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ ఏడాది రంజాన్ 30 రోజులు పూర్తయినప్పటికీ ఏప్రిల్ 9న మంగళవారం ఈద్ చంద్రుడు కనిపించలేదు. అయితే ఏప్రిల్ 10వ తేదీన ఈద్ చంద్రుడు భారతదేశంలో కనిపించే అవకాశం ఉంది.